మరి మన భారతదేశం మన హక్కే కదా. మన హక్కుని వాడెవడో ఈడెవడో వచ్చేసేసి పాలిస్తూ ఉంటే మనందరం ఇంకా నిద్రలోనే ఉన్నామా, గాఢ నిద్రలో ఉన్నామా? మరి ఎప్పుడు మేలుకోవాలి? ఇలాంటి సభలు నెలకి 2-3 జరగాలి. ఒక్కొక్క సభకి లక్షల మంది రావాలి. సర్వ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. మహాజ్ఞానాన్ని మన భవిష్యత్ తరాల పిల్లలకి ఇవ్వాలి. ఆడవాళ్ళందరూ ఆదిపరాశక్తులు ఇవ్వాలి, అఖండ జ్యోతులు అవ్వాలి. మీరందరూ కేవలం ఇంట్లో నుంచి ఏం చేయగలరో ఒక వివరణ ఇస్తాను. మిత్రుడు చంద్రారెడ్డి నన్ను ఆపలేడు, ఎందుకంటే ఆయన గారు చూశారు గతంలో, కాబట్టి కొంచెం సమయం తీసుకుంటాను. ఆడవాళ్ళు ఏం చేయగలరంటే, ఒక మాట, అంతఃకరణ శుద్ధితో భవిష్యత్ ప్రణాళికని వేయగలరమ్మ ఆడవాళ్ళు. ఒక తల్లిని మోసి, ఒక తల్లి ఒక బిడ్డని, అబ్రబ్రహ్మ లోకాన్ని, విష్ణువుని, పరమేశ్వరుని, బ్రహ్మని, వీరి అందరి జ్ఞానాన్ని కడుపులో మోయగలిగిన ఆ తల్లి, పురిటి నొప్పులని మోసిన ఆ తల్లి దేశ భవిష్యత్తును మార్చగలదు తల్లి. మీరు గమనించాల్సిన విషయం. భారత మాత అన్నారు ఇంతవరకు.